భారతీయ జనతా పార్టీ అవినీతికి మేము చాలా దూరం అన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర జిల్లా కలెక్టర్లు పోస్టింగ్లు ఇచ్చేదానికి మహారాష్ట్రలో మంత్రులు ఒక్కొక్క జిల్లా కలెక్టర్ దగ్గర 5 కోట్లు తీసుకుంటున్నట్టుగా వింటా ఉన్నాం. ఇచ్చే అధికారులు ఐఏఎస్ అధికారులు, అది చాలా సిగ్గుచేటు. తీసుకునే భారతీయ జనతా పార్టీ మంత్రులు, అది ఒక పెద్ద కళంకం. ఈ విషయంలో నేను నరేంద్ర మోడీ గారిని నేను సూటిగా అడుగుతున్నా, ఇది అవునా కాదా? అయితే నీ రియాక్షన్ ఏంటి? రెండవది అప్పులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగేటప్పుడు 2,60,000 కోట్ల అప్పులతో దిగిపోయాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో దిగాడు. మరి ఇందులో 78,000 కోట్ల రూపాయలకి రసీదులు లేవంటున్నారు. దీనిపైన కొంత విచారణ అవసరమని నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా తెలియజేస్తున్నా. మూడవది పోలవరం ప్రాజెక్టు 4 ముఖ్యమంత్రుల చేతులతో నడిచింది. మరి రాజశేఖర్ రెడ్డి గారు 5.5 సంవత్సరాల్లో ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన? కిరణ్ కుమార్ రెడ్డి 3.5 సంవత్సరాల్లో ఆయన ఎంత ఖర్చు పెట్టాడు? చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఆయన ఎంత ఖర్చు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఆయన ఎంత ఖర్చు పెట్టాడు? మొత్తం కలిపి 30-40 వేల కోట్ల రూపాయలు రిహాబిలిటేషన్ పైన కానీ తర్వాత ప్రాజెక్టుల పైన ఖర్చు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన న్యాయ విచారణ చేయాలని నేను, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందువల్లంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. పోలవరం ఇంత పెద్ద ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ అవసరం, నిజ నిర్ధారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి అమరావతి ప్రాజెక్టు, అమరావతి మరి సచివాలయం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు చాలా అదృష్టవంతుడు. అతను చూడాలి ఏం చేస్తాడో రాబోయే 2 సంవత్సరాలు. ఎక్కడ? ఢిల్లీలోనా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క నెలే కదా, ఏం మాట్లాడేదానికి లేదు. 2 సంవత్సరాలు ఇవ్వాలి వాళ్ళకి అవకాశం. సెంట్రల్లో ఆయన ఎవరో చెప్పుకొచ్చారు, అది మునిగిపోయే నౌక అని. అది ఎక్కువ కాలం ఉంటుందని నేను అనుకోవటం లేదు.